విజయంగా భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల్లో కూడా 6 నెలల కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత ఏంటంటే 40% మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత. మరి ఆ రకంగా మొత్తం ఓటర్లలో కూడా 39.6% ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం. ఆ రకంగా మహిళలకి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం. ఇది కాకుండా దాదాపు 2,31,000 మంది 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం. 3,46,000లో. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఒకచోట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం, సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగటానికి సిద్ధపడినటువంటి ఎన్నికల్ని మనం ఇవాళ చూసాం. ఈ ఎన్నికల్లో నేను మొదటి నుంచి చెబుతా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటు అడగటం అనేది నా బాధ్యత అయినా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారు ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి నాయకత్వాన్ని పాలన అందించారో ఆ పాలనని కాపాడుకోవాల్సిన అవసరం, ఆ పాలన సుస్థిర పాలన అని చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన గురించి భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భయపడి పరిశ్రమలు పారిపోయినటువంటి తరుణంలో పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉపాధిని కల్పించుకొని నిరుద్యోగ యువతకి ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం యొక్క సంకల్పం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకంటే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా అయితే చెప్పాము, ఆ యొక్క ఉద్యోగాల్ని ఈ రోజున ఏర్పరిచేదానికి అవకాశాలు అనేక రకాలుగా అందిపుచ్చుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉంది, వీసీల యొక్క రద్దు గురించి భయపెట్టి వాళ్ళని రద్దు చేయించారని చెప్పుకునే విధానం సిగ్గుచేటు. వీసీలు గతంలో మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నారు. నేను పర్సనల్గా యాజ్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను. ఐ నెవర్ ఇంటర్ఫియర్డ్ అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. వీసీ అంటే లేకపోతే ఒక యూనివర్సిటీ అంటే స్టాట్యూటరీ బాడీస్ అవి ఇంపార్షియల్గా ఉండాలి. ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద
అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితమైపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమం లాగా భావించాం. మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం. ఆచార్య దేవోభవ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల. సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాడు రామకృష్ణారావు గారు కానీ, రాఘవులు గారు కానీ, ఎవరు ఏ విషయం చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 బీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి దాన్ని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఏ విశ్వవిద్యాలయాలు అయినా సరే. ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నేరటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉన్నారండి. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు నడిచేది ఎండుటాకుల మీద. మీరు ఎండుటాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే, మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అదే చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తా ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తా ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి, ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజార్టీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అతని యొక్క ఆలోచన, అతని యొక్క విధానం ఈ సమాజం బాగుండాలని చెప్పి, రాజకీయం కలుషితం కాకుండా ఉండాలని చెప్పి, నా ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆయన తీరుని మనం గమనించినట్లయితే ఇంత చిన్న వయసులో అంత పరిణితి చెందినటువంటి రాజకీయం చేయగలుగుతాడని చెప్పి నేనైతే అనుకోలే. అట్లా 6 నెలల్లో ఒక ప్రస్థానం లాగా నడిపించినటువంటి నడత ఈ రోజున మొత్తం యావత్తు కూటమి నాయకత్వాన్ని ఏకం చేసి బ్రహ్మాండంగా ఈ రోజున మేమందరం విజయం పొందడానికి, ఇక్కడ నేను, అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పేరాబతుని రాజశేఖర్ బాబు గెలిచాడు అంటే ఇది ఒక నిజంగా ఆయన యొక్క వ్యూహం అని చెప్పి ఈ రోజున మనందరం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు అని చెప్పి మనవి చేస్తూ, ఈ గెలుపు మరి కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రులందరికీ, ఇన్ఛార్జ్ మంత్రులకి, ఎంపీలకి, పార్లమెంటు పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్ కి, అందరికీ కూడా ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, అంతేకాకుండా
డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మాజీ శాసనమండలి సభ్యులకు వారికి కూడా, ఎందుకంటే ఈ రోజున శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ మాకు ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున బ్రహ్మాండంగా నడిపినటువంటి 27,000 మంది పట్టభద్రులు ఇన్వాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి, ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి, మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈ రోజున మీకు విన్నవించుకుంటూ, అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టభద్రుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.